తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్గధామం ప్రారంభోత్సవ వేడుక శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామస్తులు దాతల సహకారంతో సుమారు 30 లక్షలతో నిర్మించిన స్వర్గధామంలో దహన సంస్కారాలకు ప్రత్యేకంగా నిర్మించిన భవనంతో పాటు వెయిటింగ్ హాల్, అదేవిధంగా స్వర్గధామం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ శివుని విగ్రహం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ సహకారం లేకున్నా యువత పట్టుదలతో దాతల నుంచి చందాలు సేకరించి ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత సుందరీకరణంగా శ్మశాన వాటిక అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఈ సందర్భంగా పలువురు పెద్దలు యువతను అభినందించారు. ఈ రోజున కాళ్ళలో స్వర్గధామం ప్రారంభోత్సవానికి చేసినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది 2018లో స్టార్ట్ చేసినట్టు గుర్తు నాకు. అప్పుడు ఈ కుర్రోళ్ళందరూ స్టార్ట్ చేశారు. దీని నిమిత్తం కూడా గవర్నమెంట్కి 3 లక్షలు కట్టినట్టయితే 9 లక్షలు ఇస్తామని చెప్పేసి అంటే 3 లక్షలు కూడా కట్టారు మా ఊరు వాళ్ళందరూ కూడా కలిపి. ఆ డబ్బులు రాలేదు, అయినా కుర్రోళ్ళందరూ కష్టపడి చాలా దీక్షతోటి ఈ పని పూర్తి చేయడం జరిగింది. మనిషి శరీరంతో పుట్టి ఈ సమాజానికి ప్రతి మనిషి కూడా భగవంతుడు ఏదో ఒక పర్పస్ మీద మనల్ని పుట్టిస్తాడు. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత మరలా మనం లయం అయిపోవాలి. అటువంటి మనం లయమైపోయి పార్థివ దేహానికి సంస్కరణలు ఇక్కడ స్వర్గధామం అంటే అంతిమ స్వర్గాధారంగా మన కాళగ్రామంలో పెద్దలు యూత్ నిజంగా ఈ యూత్ ఇటువంటి ఆలోచన చక్కటి ఆలోచన వచ్చి ఒక మంచి అసలు మనిషికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్రశాంత వాతావరణం కల్పించి ఇక్కడ అన్నీ కూడా అలాగా చేసి ఈ గ్రామానికి కాళ్ళ గ్రామం అనే ఒక గ్రామానికి ఒక ఉండవలసిన స్థాయిలో ఈ యొక్క శ్మశానానికి కూడా ఆ స్వర్గాధారంగా ఆ మహాశివుడు లయకారకుడు మనల్ని రక్షించే ఆ లయకారు విగ్రహాన్ని కూడా ఇవాళ ఓపెన్ చేయడం అంటే ఇది మన గ్రామాన్ని అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు కల్పించి మరి ఇటువంటి యూత్ మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇలా కాళగ్రామంలో తీసుకొచ్చి కళ ఈ కళని ఏ విధమైన సరే సాధించాలనే పట్టుదలతోటి వీళ్ళు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోయినప్పటికీ వీళ్ళు కష్టపడి ఇవి ఇంతకాలానికి పూర్తి చేశారు. అది చాలా అభినందనీయం. ఈ కాళ్ళ యూత్కి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. స్వర్గధామం నిర్మాణం చేయాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన టైంలో ఒక 6 ముందుకు వచ్చి 50,000 కాడికి మన గుండాబొత్తుల నాగేశ్వరరావు గారు 50,000 రూపాయలు, అలాగే మామిడిపల్లి రామకృష్ణ గారు 50,000 రూపాయలు, తోటకృష్ణ గారు 50,000 రూపాయలు, గాదమోహన్ గారు 50,000 రూపాయలు, అలా 3 లక్షల రూపాయలు, సుంకర నాగేశ్వరరావు గారు 50,000 రూపాయలు, గనిశెట్టి రవిశంకర్ గారు ఒక 50,000 రూపాయలు కలిపి 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టడం జరిగింది. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కింద ఒక 7 లక్షల రూపాయలు ఇస్తామండి, మీరు స్వర్గధామం ఈ యొక్క బరిల గ్రౌండ్స్ నిర్మించుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది గతంలో. అప్పుడు ప్రభుత్వంలో మేము నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత మా 3 లక్షల రూపాయలు తీసుకుంది కానీ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం మాకు అందించలేదు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టి తీసుకెళ్తే ఎవరో ఇవ్వడం ఏంటి, మనం అందరూ వేసి మన సొంత గ్రామంలో మనం కట్టుకున్నాం స్వర్గధామం అని చెప్పి అందరూ ముందుకు వచ్చి వారి యొక్క సహకారం పూర్తి సహకారం అందించారు. 2019లో గవర్నమెంట్ ఎయిడ్తో గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందనే ఉద్దేశం స్టార్ట్ చేసాం. ప్రభుత్వాలు మారడం వల్ల, పథకాలు మారడం వల్ల అది మాకు అందలేదు. అయినా సరే గ్రామస్తులు అందరూ కూడా తలక 1 లక్ష రూపాయలు, 50,000, 20,000, 10,000 ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసి సుమారు 30 లక్షల వ్యయంతో ఇంత సర్వాంగ సుందరంగా ఈరోజు ఈ స్వర్గధామం నిర్మించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మా కాళగ్రామంలో హిందూ శ్మశాన వాటిక ఎంతో అధ్వానంగా ఉండి దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే తరుణంలో యువత అంతా ముందుకు వచ్చి శ్మశాన వాటిక అభివృద్ధి చేద్దామని పూనుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా 2018లో ఈ శ్మశాన వాటిక స్వర్గధామం పేరుతో అభివృద్ధి పరచుటకు యువత, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా శ్రీకారం చుట్టామండి. అప్పటి నుంచి కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి తోచిన రూపంలో వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ పూర్తిగా సహకరించి ఈ విధంగా ఎంతో సుందరవనంగా తీర్చిదిద్దేందుకు సహకరించారండి. దానికి మా యువత అందరి తరపున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
యోగా వల్ల శారీరక మానసిక ఉల్లాసం పెరుగుతుందని గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కుమార్ మాట్లాడుతూ యోగా ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేడు ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారని, ఒత్తిడిని జయించాలంటే యోగా మంచి మార్గమని సూచించారు. శుభాకాంక్షలు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక ఉత్సవం లాగా మన సమాజంలో నెల నుంచి జరుగుతుంది. దీని ప్రాముఖ్యతను దాదాపు అందరూ గుర్తించాలని అనుకుంటున్నాను. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా తదనుగుణంగా 20 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఉత్తేజితం కల్పిస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని నెక్స్ట్ మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటామనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. దీని ప్రాముఖ్యతను అందరూ గుర్తించేలాగా చేయడంలో చాలా ముందుకెళ్ళింది మన గవర్నమెంట్. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. ముఖ్యంగా మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అంటారు. అన్నింటిలోకి ముఖ్యమైనది మనస్సు. మనస్సుని కనుక అదుపులో ఉంచుకున్నట్లయితే అన్ని విషయాల్లో మనకి సత్ఫలితాలు వస్తాయి. ఈ మనసును అధీనంలో ఉంచుకోవడానికి యోగా అనేది ఉపయోగపడుతుంది. శరీరాన్ని, మనసుని రెండింటినీ ఒక సమస్థితిలోనికి యోగా తీసుకొని వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మనసును అదుపులో ఉంచుకున్నట్లయితే పక్కదారికి పోకుండా మీరు అభ్యున్నతిని సాధిస్తారు. మన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని, కళాశాల ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు చక్కగా వినియోగించుకొని యోగా ద్వారా ఆరోగ్యాన్ని మరియు అద్భుతమైన ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు సమాజంలో అనారోగ్యంతో ప్రతి కుటుంబం కూడా బాధపడుతోంది. దీన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది. మార్తల దాకా పోకుండా మనస్సు, శరీరము హాయిగా ఉంది. భారతదేశం కూడా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందరూ యూటిలైజ్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో రైతులు పండించిన నల్లబర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి గుండ్లాపల్లి సమీపంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన బర్లీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మద్దిపాడు, చీమకుర్తి, పామూరు, దొనకొండ, కొత్తపట్నం, మొండ్లమూరు, పొదిలి, తాళ్లూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాల్లో 1088 మంది రైతులు 50,380 క్వింటాల నల్లబర్లీ పొగాకును పండించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఈరోజు
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. యోగా డే సందర్భంగా తెనాలిలో ఘనంగా యోగా దినోత్సవం. ఆరోగ్యానికి యోగా మంచి మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఉద్బోధ. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ భూసేకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ హామీ. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా మలుచుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనలు. కూటమి పాలనలో స్థానిక సంస్థలు, పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.